అని ఒక మాట. అంటే మోక్షం. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి సంబంధించినటువంటి ఉపాసన త్రికరణ శుద్ధిగా చేసి ఆ పదంలో ముందుకు వెడుతున్నప్పుడు కొన్ని సిద్ధులు వస్తాయి. ఏదో ఆణిమ లహిమ గరిమ లాంటి సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల కోసం వెంపర్లాడి ఆ పనికి మాలిన చిన్న చిన్న సిద్ధులు ప్రదర్శిస్తూ ఎవడైనా నిలబడిపోయాడు అనుకోండి, వాడు అసలు గమ్యాన్ని చేరలేడు కూడా. అత్యంత హేయాతిహేయమైన విషయం ఏది అంటే అదే. సురేశ్వరాచార్యుల వారు దక్షిణామూర్తి ధ్యానాత్త తదర్థ మననాత్త స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్త పునరష్టదా పరిణితం చైశ్వర్యం అవ్యాహతం అంటారు. ఎవరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమంగా చదువుతున్నారో వాళ్ళు సిద్ధిని పొందుతారు. అయితే అలా చదివేటప్పుడు ఏమవుతుంది అంటే మహాసిద్ధి మోక్షంతో పాటుగా కొన్ని సిద్ధులు వస్తాయి. కొన్ని సిద్ధులంటే అవి మానసికంగా ఒక రకమైనటువంటి శక్తి. ఏదో చిన్న చిన్న దేవతలు వశం అవుతారు. మీకు కనబడరు, నాకు కనపడతారు. ఆ విభూతి ఉండి ఇలా పట్టరా అన్నాను అనుకోండి, అంటే నా అనుమాయ అక్కడ ఉన్నాడు అనుకోండి, ఏదో గోపాలకృష్ణ గారు అక్కడి నుంచి ఉంటే అంటే ఆయనకు అర్థం అవుతుంది, ఓహో ఇందాక విభూతి ఉండి ఇచ్చాడు అది ఇమ్మంటున్నాడని. పట్టుకొచ్చి విభూతి ఉండి ఇస్తారు. అలాగే వశమైన చిన్న చిన్న దేవతలు కూడా మనకు కనపడరు, అక్కడ ఉంటారు. వాళ్ళకి అన్నారు అనుకోండి, విభూతి ఉండ తీసుకొచ్చి చేతిలో పెడతారు. దానికోసం తాపత్రయపడ్డం ఎంత తప్పో సురేశ్వరాచార్యుల వారు చెప్పారు. భర్త మంచి చలికాలంలో ఇంటికి వచ్చి ఒక రొట్టె వేసి పెట్టవే అని అడిగాడు. అయితే భార్య వెళ్ళి రొట్టె వేస్తోంది. ఇప్పుడు భర్తకి రొట్టె వేయడం ప్రధాన ప్రయోజనం. పొయ్యి వెలుగుతున్నప్పుడు వెచ్చటి సెగ తగిలి ఆమెకి చలికాలంలో హాయిగా ఉంది. ఇప్పుడు పొయ్యి వేడి తగలడం ప్రధాన ప్రయోజనమా, భర్తకి రొట్టి ఎర్రగా కాలడం ప్రధాన ప్రయోజనమా? పొయ్యి వేడి తగులుతోంది కదా అని ఆర్పకుండా కళ్ళు మూసి కూర్చుంటే రొట్టె మాడిపోతుంది. భర్త అర్ధాకలతో అలా కూర్చోవాలి, లేదా అసలు ఆకలితో కూర్చోవాలి. రొట్టె ఎర్రగా కాలిన తరువాత తనకి వెచ్చగా ఉన్నా సరే పట్టించుకోకుండా పొయ్యి ఆర్పేసి రొట్టి పెట్టినటువంటి ఇల్లాలు ఎంత గొప్పదో, చిన్న చిన్న సిద్ధులు తనకు వచ్చినా పట్టించుకోకుండా భగవంతుణ్ణి పొందడానికి మోక్షం వైపుగా వెళ్ళిపోయిన సాధకుడు అంత గొప్పవాడు. రొట్టి మాడిచిన ఇల్లాలు ఎటువంటిదో, చిన్న చిన్న సిద్ధులకు లొంగిపోయి నిలబడిపోయినటువంటి సాధకుడు హేయమైన జీవితం ఉన్నవాడు. అందుకని మహాసిద్ధి అంటే మోక్షం. మోక్షము అన్న మాటకు అర్థం ఒకటే, ఆత్మ ఇరుకలోనికి వచ్చుట. తాను ఆత్మ అని ఎరుకలోకి వస్తుంది. అలా ఎరుకలోకి వచ్చాడు అంటే నిత్యముక్తుడు అంటారు. ఆయన ఆత్మగా తిరుగుతూ ఉంటాడు. శరీరం ఎప్పుడో పడిపోతుంది, విదేహముక్తి పొందాడు అంటారు. ఆ సిద్ధిని ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే అమ్మవారే. ఎందుకంటే కదలికలు కాదు, చిట్ట చివరికి కదలికలు లేని స్థితికి వెళ్ళాలి. కదిలి 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 కదలికలు లేని స్థితికి ఆగిపోవాలి. అది మోక్షం. అసలు ఈ కదలికలన్నిటికీ ధర్మం అని పేరు. కదలికలు ధర్మం అయితే ధర్మం యొక్క చిట్ట చివరి ప్రయోజనం మోక్షం. కాబట్టి ధర్మం ఎందుకు అంటే మోక్షాన్ని ఇవ్వడానికి. కాబట్టి కదలికలన్నీ అమ్మవారివైతే మోక్షం దగ్గర ఇక కదలికలు ఆపేటటువంటి తల్లి కూడా ఆవిడే. అదే మహాసిద్ధి, అదే సిద్ధిదాత్రి. అంటే మోక్షం ఇప్పించగలిగినటువంటి తల్లి. భక్తితో కర్మాచరణం చేయించేది ఆవిడే, మనసులో భక్తి పుట్టించేది ఆవిడే, భక్తితో నిలబడేట్టు చేసేది ఆవిడే, భక్తితో కర్మ చేయించేది ఆవిడే, కర్మ వలన చిత్తశుద్ధిని కల్పించేది ఆవిడే, చిత్తశుద్ధి వలన జ్ఞానము పొందేట్టు చేసేది ఆవిడే, ఆ జ్ఞానము వలన మోక్షము పొందేట్టు చేసేది ఆవిడే, ఆ మోక్షము వలన ఇక కదలిక లేని స్థితికి చేర్చేది ఆవిడే. కాబట్టి ఇప్పుడు కదిపి కదలికలు లేని స్థితికి కాళరాత్రిగా బ్రహ్మాండాన్ని నిర్వహిస్తుంది. జీవుడి విషయంలో సిద్ధి ఇచ్చేటటువంటి సిద్ధిదాత్రిగా నడుస్తుంది. అందుకే ఆవిడికి పంచకృత్యపరాయణ అని ఒక పేరు. సాధారణంగా లోకంలో మూడే ఉంటాయి కృత్యాలు. ఈశ్వరుడు సృష్టి స్థితి లయములు అంటాం. సృష్టి స్థితి లయ అంటే, సృష్టి అంటే సృష్టించడం, స్థితి అంటే నిలబెట్టడం, లయ అంటే ఏది సృష్టించాడో దాన్ని పడగొట్టేయడం. కానీ అమ్మవారి ఈ మూడే చేయదు. పంచకృత్యపరాయణ 5 చేస్తుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. అంటే తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటంటే కనపడకుండా చేసేయడం, మాయ. కనపడకుండా చేసేయడం అంటే అసలు ఉన్న వస్తువు కనపడదు, అసలు లేని వస్తువు ఉన్నట్టు కనపడుతుంది, దానికే మాయా అంటారు. రామకృష్ణ పరమహంస అద్భుతమైన ఉదాహరణ చెప్తుండేవారు. వెనకటికి ఒక ముని ఆశ్రమం కట్టుకున్నాడు. కట్టుకునేదో శిష్యులను కూర్చోబెట్టుకుని రోజు వేదపాఠం చెప్పుకుంటూ ఉండేవాడు. శిష్యులందరూ కలిసి ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. ఒక్క శిష్యుడు లేడు. ఒక్క శిష్యుడు లేకపోతే ఆయనకు వచ్చిన కష్టానికి భయం ఆశ్రమంలో ఉండడానికి కాదు. ఆయన ఏదో అనుష్ఠానంలో ఉన్నారనుకోండి, ఎవరో వచ్చి తలుపు కొడితే అకస్మాత్తుగా అందులోంచి ధ్యానంలోంచి బయటికి రావాలి. గురువుగారు ధ్యానంలో ఉన్నారు, కాసేపు తలుపు కొట్టకండి, మాట్లాడించకండి అని చెప్పేవాడు ఉండాలి.
అందుకని ఆయనకి మేకలు కాసుకునేవాడోడు కనపడ్డాడు. కనపడితే వాడిని పిలిచి ఆయన అన్నారు, రే కొన్నాళ్ల పాటును ఒక్క 2-3 రోజులు ఆశ్రమంలో కూర్చో అంటే, అయ్య బాబోయ్ నేను కూర్చోనండి, నేను కూర్చుంటే నా నోరు విప్పితే తెలిసిపోతుంది మేకలు కాసుకునేవాడిని, నేను బ్రహ్మచారిని కానని తెలిసి. నువ్వు నోరు విప్పితే కదా, విప్పకు, కూర్చో అంతే, నువ్వు అలా కూర్చో, ఎవరైనా వస్తే అంటుండు, వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే అంటారా అన్నాడు. అంతే అన్నాడు. సరే ఏదో 3 విభూతి రేఖలెట్టాడో బొట్టెట్టాడో దొంగ జంజం వేసాడు, వచ్చి కూర్చున్నాడు. వాడు చక్కగా బ్రహ్మచారిలా ఉన్నాడు, బ్రాహ్మణవటువులా కూర్చున్నాడు. ఈ లోపల ఉన్న మునికి ఎంతో కాలం నుంచి స్నేహం ఉన్న ఇంకొక ముని వచ్చాడు అకస్మాత్తుగా. వచ్చి ఆయన తిన్నగా లోపలికి వచ్చి, ఏడి మా వాడు ఏడన్నాడు. నాకు తెలిసిలేవా మా స్నేహితుడి సంగతి నాకు తెలియపోయాడు, ఎక్కడ ఉన్నాడు చెప్పన్నాడు అన్నాడు. ఇట నోరు విప్పి మాట్లాడడం ఎట్లా, మేకలు కాసుకునేవాడు అన్నాడు. అనగానే వాళ్ళు వేసి పడిపోయాడు. ఎందుకని? వాడు మేకలు కాసుకునేవాడని తెలియనంతసేపు ఉండేవాడు, తెలిస్తే పారిపోయేవాడు, అది వాడి లక్షణం. అది మాయా అని తెలియనంతసేపు ఉండేది, మాయా అని తెలియగానే పారిపోయేది మాయ. అంతే దాని నిర్వచనం. మాయా అంటే నామరూపములు. మీకు తేలిగ్గా ఇంకో మాట చెప్పాలంటే, మాయా అంటే నామరూపాలు. బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు, ఆభరణాలు లేకపోయినా బంగారం ఉంటుంది. నేను ఈ ఉంగరాలన్నీ కరిగించేసో ముద్ద చేసో మా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ కంసాల దగ్గరికి పట్టుకెళ్ళి ముద్దిచ్చి 4 6 చేయమన్నా చేసేస్తాడు. కానీ అసలు బంగారం ఇవ్వకుండా ఏమన్నా 6 ఉంగరాలు చేయండి అంటే అవతల పడిపోతులు గారు అంటాడు. బంగారం ఉంటే ఉంగరాలు వస్తాయి, ఉంగరాలు లేకపోయినా బంగారం ఉంటుంది. కానీ మీరొక్కటి ఆలోచించండి, ఉంగరములుగా ఏది ఉంది? బంగారమే. బంగారమే ఉంగరములుగా ఉంది, బంగారము లేని ఉంగరములు లేవు. కానీ మనం ఏమంటాం? బంగారం అనం, ఉంగరాలంటాం, తాటంకాలంటాం, గాజులంటాం, ఏదో మణిబంధనాలంటాం, లేకపోతే భుజకీర్తులంటాం, పాదాభరణాలంటాం, మంజీరములంటాం. ఇన్ని నామరూపాలుగా ఉన్నది బంగారమే. నామరూపములు మాయా, సత్యము బంగారము. అలా ఆ మాయ చేత ఆత్మ ఎరుకలోకి రాకుండా తిప్పే తల్లి ఆవిడే. ఆ తెర తీసేసి అసలు వస్తువు కనపడేటట్టు చేసేసేది ఆవిడే. దాచేస్తే తిరోధానం అంటారు, తెరెత్తేసి సత్యం కనపడేట్టు చేస్తే అనుగ్రహం అంటారు. సృష్టి స్థితి లయతో పాటు ఈ 2 ఆవిడే చేస్తుంది. అందుకే తిరోధానం చేస్తే దాస్తుంది, మళ్ళీ పుడతాడు. దానికి లొంగినంత కాలం మళ్ళీ పుడతాడు. ఆవిడ అనుగ్రహించిందంటే తెరెత్తేస్తుంది, ఇడుగోనాయ్ శివుడిని కలిపేస్తుంది. అంటే మాయా అన్న అవనిక పైకెత్తుతుంది. మాయ పోయిందా, బ్రహ్మము ఇరుకలోకి వస్తుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమవుతాడు, శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఇది చెయ్యగలిగిన తల్లి ఎవరో ఆమెకి సిద్ధిదాత్రి అని పేరు. మీరు జాగ్రత్తగా గమనించి ఉంటే మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. నవదుర్గా స్వరూపాలలో చిట్ట చివరికి వచ్చేటప్పటికీ చాలా నామాలలో 9 నామాలలో కూడా అంతర్లీనంగా ఒక ప్రవాహం ఉంటుంది, పైకి కనపడదు. కనపడకుండా పై అడుగున వెళ్ళేటటువంటి ప్రవాహం ఏదుందో అదంతా సరస్వతి, జ్ఞానప్రదాత్రి. ఆవిడ జ్ఞానం ఇస్తూ వెడుతోంది. మీరు గమనించారా? ప్రతి నామంలో పైకి ఒకలా కనపడుతోంది, లోపల జ్ఞానం ఇస్తోంది ఆవిడ. అంతర్లీనంగా ప్రవహించేది సరస్వతి. అందుకే సరస్వతి త్రివేణీ సంగమంలో పైకి కనపడదు. గంగా యమున తెలుస్తాయి. గంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. సరస్వతి ఏదండి అంటే, సరస్వతి అనేది అంతర్లీనంగా ఉందండి, అంతఃప్రవాహం అంటారు. అడుగు నుంచి వెడుతోందండి అంటారు. శ్రీశైలంలో కూడా అంతే, పాతాళ గంగలో. కాబట్టి అంతర్లీనంగా వెళ్ళడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందుకే త్రివేణీ సంగమాన్ని ఎప్పుడూ చూడాలి అంటే ఎక్కడ చూస్తారు అంటే వీణలో చూస్తారు. ఇడా పింగళ సుషుమ్న 3 ఎక్కడ కలుస్తాయో అదే త్రివేణీ సంగమం. ఇడా పింగళ గంగా యమునకి సంకేతములైనటువంటివి ముక్కుకి ఇట్నుంచి వెడతాయి. మధ్యలోంచి వెళ్ళేటటువంటిది సుషుమ్న. ఈ 3 ఎక్కడ కలుస్తాయంటే ఇక్కడ కలుస్తాయి, ఆజ్ఞాచక్రం దగ్గర. ఈ 3 కలిసిన త్రివేణీ సంగమం ఏదుందో అది ఆజ్ఞాచక్రం. మనసు నిలబడుతుంది అక్కడ. మనసు సరిగా నిలబడితేనే స్ఫురణ నిలబడుతుంది. అందుకే దాన్ని కప్పుతారు కుంకంతో. కప్పితే, ఆజ్ఞాచక్రాన్ని కప్పితే మనసు వశమై స్ఫురణ శక్తి నిలబడుతుంది, జ్ఞాపకం ఉంటుంది. చెప్పే విషయం, మంచి విషయాలు జ్ఞాపకంలో ఉంటాయి, మనసు కల్మషం కాకుండా నిలబడుతుంది. అందుకని బొట్టు పెట్టుకోవడం భారతీయ సంప్రదాయంలో అంత గొప్పదైంది. బొట్టు పెట్టుకోవడం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పడానికి హేతువు. త్రివేణీ సంగమ స్వరూపాన్ని వీణ కూడా ప్రతిపాదనం చేస్తుంది. అందుకే వీణ చూస్తే చాలా అంత గొప్ప అంటారు. సరస్వతీదేవి వీణ పట్టుకుంటుంది అనేటటువంటి మాటలో అంతర్లీనంగా ఉండే లక్షణం అదే. అందుకే ఒకటిగా కనపడుతూ ఉంటుంది, కానీ అనేకాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే మీరు గమనించండి,
శారదా నవరాత్రులకు మారు పేరేమిటో తెలుసా? సరస్వతీ నవరాత్రులు. శారదా నవరాత్రులు అంటాం. శారద అంటే సరస్వతి. శారద శారద. సారాన్ని బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటటువంటి సత్యాన్ని ఏ తల్లి అనుగ్రహిస్తుందో ఆమెయే శారద. శారద సరస్వతి. అసలు భారతదేశం మొత్తం మీద మకుటాయమానమైనటువంటి సరస్వతీ క్షేత్రం ఎక్కడుండేది అంటే కాశ్మీర్ రాష్ట్రంలో ఉండేది. దాన్ని ఒకానొకప్పుడు మహానుభావుడు గులాబ్ సింగ్ అని ఒక రాజపుత్రుడు పునర్నిర్మాణం చేసి అద్భుతమైన దేవాలయం సర్వజ్ఞపీఠం ఉంది. ఆ సర్వజ్ఞపీఠాన్ని అనేక మంది అధిరోహించారు. దక్షిణ దిక్కు నుంచి వెళ్ళవలసినది ఖాళీగా ఉండిపోతే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు వెళ్ళి దక్షిణ దిక్కు నుంచి వెళ్ళి ఆ సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. అటువంటి సరస్వతి కేంద్రం మన దురదృష్టం ఏమైపోయిందంటే ఇవాళ కాల్పుల విరమణ రేఖ దగ్గర పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళిపోయింది ఆ సరస్వతీ దేవాలయం. కాబట్టే ఇవాళ మనం దర్శనం చేయడానికి యోగ్యం కాకుండా పోయింది. ఇక మిగిలినటువంటి అద్భుతమైన సరస్వతీ క్షేత్రాలలో సార్వభౌమ స్థితిని పొందినది ఏది అంటే శృంగగిరి శారద, రెండవది కంచి కామాక్షి, మూడు ఆంధ్రదేశంలో వాసర. బాసర అంటారు, బాసర కాదు, దాని యథార్థ నామం వాసర. వాసర అంటే సరస్వతీదేవి వాసమున్న ప్రదేశం కాబట్టి దాని పేరు వాసర. సరే, దక్షారామం ద్రాక్షారామం, హేలాపురి ఏలూరు, కోకనదము కాకినాడ, పిఠికాపురము పిఠాపురము అన్నీ మార్చుకుని అపభ్రంశం చేసుకున్నట్లు దాన్ని చేసుకున్నాం. వాసర ఆ క్షేత్రం పేరు, సరస్వతీదేవి యొక్క నిలయం. అటువంటి సరస్వతి కేవలము జ్ఞానమును మాత్రమే ఇచ్చేదని మీరు అనుకోకూడదు. ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి. ఏ స్వరూపాన్ని పొందినా మిగిలిన రెండిటినీ కూడా అనుగ్రహించేస్తుంటుంది. అందుకే ఈ నవరాత్రులకు శారదా నవరాత్రులని పేరు. ప్రత్యేకించి సరస్వతీ పూజ అని చేస్తాం. మనకి చూడండి, సంప్రదాయంలో సరస్వతీదేవికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఉంది. దాన్ని ఘనరాగ గీతము అని పిలుస్తారు. సంగీత సంప్రదాయంలో సంగీతం నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నేర్చుకుంటున్న వాళ్ళకి ఘనరాగ గీతాలంటారు. అందులోకి వస్తుందో ఒక గీతం, అది మోహన రాగంలో పాడుతుంటారు. మోహన రాగానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. కొన్ని రాగాలు రాత్రులు పాడకూడదు, మోహన రాగం రాత్రి కూడా పాడచ్చు. అలా పాడడానికి యోగ్యమైంది, పాడితే మనసు రంజిల్లేటటువంటి రాగం, శాంతి కల్పించేటటువంటి రాగాల్లో ఒకటి మోహన రాగం. ఆ మోహన రాగంలో పాడతారు ఆ ఘనరాగ గీతాన్ని. వరవీణా మృదుపాణి వరరుహలోచను రాణి సురుచిర బంభర వేణి సురనుత కళ్యాణి అని ఆ తల్లి నిరుపమ జయ శుభలోల నిరత జయాప్రదశీల వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి. అదే తల్లి నేను సంగీతం నేర్చుకున్నవాణ్ణేం కాదు. అయితే వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి అయినటువంటి తల్లి ఎవరుందో ఆవిడ సరసీరుహాసన జనని. జయ 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 వరవీణా మృదుపాణి. మీరు ఆ ఘనరాగ గీతం వినుంటారు. మీరు ఆ గీతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అది లక్ష్మీదేవి మీద చెప్పిందా, సరస్వతీదేవి మీద చెప్పిందా? వరవీణా మృదుపాణి అంటే వెంటనే ఏమంటాం? సరస్వతీదేవి అంటాం. అక్కడ చూడండి, వీణ పట్టుకుంది కాబట్టి ఆవిడెవరు? సరస్వతి. వరవీణ మృదుపాణి. మృదుపాణి అంటే మృదువైనటువంటి వేళ్ళు చేతులు ఉన్నటువంటి తల్లి. వరవీణ పట్టుకుని వాయిస్తోంది ఆవిడ. అది సరస్వతీ సంబంధం. వరవీణ మృదుపాణి లక్ష్మీదేవి కూడా. లక్ష్మీదేవికి ఎలా ఏమవుతుందండి అంటారేమో, లక్ష్మీదేవి కూడా వీణ వాయిస్తుంది. లక్ష్మీదేవి వీణ వాయిస్తూ ఎప్పుడుంటుందో తెలుసా? వీణని ఇలా వాయించేటటువంటి ప్రక్రియ ఒకటి, వీణని తంబురలా నిలువుగా నిలబెట్టి వీణ వాయించే ప్రక్రియ ఒకటి ఉంది. నేను ఒకసారి దాని గురించి ప్రసంగం చేస్తే, నేను హైదరాబాద్లో ఉండగా ఒక సంగీత విద్వాంసుడు, ఎంతో సంతోషం అనిపించిందండి మీరు చెప్పిన మాటకి, నిలువుగా నిలబెట్టి వీణ వాయించడానికి వచ్చాను మీ దగ్గర అని చెప్పి వీణ వాయించి వెళ్ళారు. ఎంతో సంతోషించాను నేను. నిలువుగా నిలబెట్టి వీణ వాయిస్తారు. లక్ష్మీదేవి సాధారణంగా ఇలా రెండు చేతుల్లో రెండు కమలాలు పట్టుకుంటుంది, రెండు పద్మాలు. కానీ లక్ష్మీదేవి ఒక చేతిలో పద్మాన్ని పట్టుకుని ఒక చేతిలో వీణ వాయిస్తుంది. అది కూడా ఎలాగో తెలుసా? కూర్చుని
ఒక కాలు మడిచి ఓ కాలు కింద పెట్టి తొడ మీద వీణ పెట్టుకుని ఆ వీణ వాయిస్తుంటుంది. వీణ వాయిస్తుంటే అసాధారణ మూర్తి ఎక్కడ ఉండదలా. చతుర్భుజుడై ఒక కాలు కిందకి పెట్టి ఒక కాలు మడత వేసుకుని శ్రీమన్నారాయణుడు కళ్ళు తెరిచి కూర్చుంటాడు. స్ఫుటంగా కనబడతాయి కళ్ళు. కళ్ళు తెరిచి కూర్చుని ఎంతో తన్మయావస్థలో ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందేటట్టుగా చెయ్యడానికి లక్ష్మీదేవి ఆయన కొరకు ఏకాంతమునందు వీణావాద్యం చేస్తుంది. అలా వీణావాద్యం చేసేటప్పుడు చేతిలో వీణ పట్టుకుంటుంది. మీరు అటువంటి మూర్తిని చూడాలి అనుకుంటే విశాఖపట్టణంలో మధురవాడలో అన్నంరాజు కుటుంబం వారు నిర్మించినటువంటి అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి చూడవచ్చు. అక్కడ అమ్మవారు వీణ పట్టుకుని వాయిస్తూ కనపడుతుంది లక్ష్మీదేవి. అదే ఆ మూర్తి. అదిగో అక్కడ బంగారు రంగులో ఉందే ఆవిడ నారాయణుడి పక్కన కూర్చున్న లక్ష్మి. ఇప్పుడు నేను ఆగమంలో ఎలా వీణ పట్టుకుంటుందని చెప్పానో అదే ఆ మూర్తి. అది అపురూపమూర్తి. లక్ష్మి వీణ పట్టుకుని అలా ఉండడం అసాధారణం, అద్భుతం. అలా ఉంటే వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉండి అనుగ్రహించేటటువంటి స్వరూపం. అదిగో లక్ష్మీదేవి వీణ పట్టుకుని వాయిస్తుంది. అందుకని ఆవిడ కూడా వరవీణ మృతుపాణి కాదు. ఇంకో అర్థం ఏంటో తెలుసా? వీణ అంటే సంగీత సాధనమే కాదు, వీణ అంటే మెరుపు అని ఒక అర్థం. మెరుపు అన్న అర్థం సౌదామిని తటిల్లత అని లక్ష్మీ సహస్రంలో లక్ష్మీదేవికి పేరుంది బ్రహ్మపురాణంలో. అందుకని లక్ష్మీదేవికి అటువంటి పేరుంది కాబట్టి వరవీణా మృదుపాణి అంటే మృదువైనటువంటి చేతులు కలిగినటువంటి తల్లి అయి మెరుపుల పోగెలా ఉంటుందో అలా ఉండేది అని ఒక అర్థం. ఇప్పుడు అది లక్ష్మీపరమైందా? వరవీణా మృదుపాణి, వీణ వాయించే మృదువైన చేతులున్నది సరస్వతి పరం. వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి. వనరుహలోచనుడు అంటే వనరుహము అంటే నీటిలోంచి పుట్టినటువంటి పద్మము. పద్మం ఎలా ఉంటుందో అటువంటి కన్నులున్నవాడి రాణి, ఆయన ఇల్లాలు. శ్రీ మహావిష్ణువు యొక్క కన్నులు పద్మాల్లాగే ఉంటాయి. అందుకని ఆయన ఇల్లాలు కాబట్టి అది లక్ష్మీదేవికి చెందుతుంది. వనరుహలోచను రాణి, చతుర్ముఖ బ్రహ్మగారి కళ్ళు కూడా పద్మాల్లాగే ఉంటాయి. అందుకని ఆయన ఇల్లాలు కాబట్టి సరస్వతీదేవికి కూడా అన్వయమైంది. వనరుహలోచను రాణి సురుచిర బంభరవేణి. సురుచిర అంటే చాలా అందమైన అని, సు అంటే చాలా అందమైనటువంటి తలకట్టు కలిగినది, కబరీబంధం ఉన్నది, జుట్టు ఉన్నది. బంభరవేణి అంటే బంభర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే తుమ్మెదలు ఎగిరినప్పుడు బం అని శబ్దం చేస్తాయి, నాదంతో ఎగురుతాయి. ఆ నాదం మనకి వినడానికి భయం వేస్తుంది. దానికి ఉన్న గమ్మత్తు ఏంటంటే నేనేదో ఇలా చదువుకుంటున్నాను అనుకోండి, ఓ నల్లటి కందిరీగ బమ్ అని అరుస్తూ పెడుతోంది అనుకోండి, అలా తిరుగుతోంది అనుకోండి, ఏదో తిరుగుతోందని నేను చదువుకోలేను. ఒకసారి ఆగి ఇలా ఎగురుతోందని చూసి తప్పుకోవడానికి ప్రయత్నిస్తాను. మనం దాన్ని సహించలేం, అది దాన్ని సహిస్తూ పెడుతుంది. అది దాన్ని ఆ చప్పుడు అది చేయదు, అది నోటితో పలకదు. అది దాని రెక్కలు అంత వేగంగా కదుపుతుంది. అంత వేగంగా కదపడంలో చప్పుడు వస్తుంది బమ్ అని. ఆ బమ్ అన్న చప్పుడు మనకి వినడానికి అంత ఇబ్బందిగా ఉంటుంది, అది మాత్రం సహిస్తుంది ఆ చప్పుడిని. అలా సహిస్తుంది కాబట్టి బంభర అని దానికి ఒక పేరు తుమ్మిదకి. అటువంటి నాదాన్ని భరించేది కాబట్టి బంభర వేణి. నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అటువంటి జుత్తు ఉన్నది. ధునోతుధ్వంతం నస్తులిత దళితిందీ వరవనం ఘన స్నిగ్ధ సులక్షణం చిగుర నికురంబం తమసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన మాటీ విటపినాం అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. ధునోతుధ్వాంతం, అమ్మవారి జుత్తు గురించి చెప్పుకున్నా విన్నా మానసికంగా దర్శనం చేసినా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అందుకే ఎప్పుడు అమ్మవారి జుత్తు గురించి చెప్పినా విశేషణాలు వేస్తారు. సురుచిర బంభరవేణి, మంచి సువాసనలతో సహజమైన సువాసనలతో కూడుకున్నటువంటి గండు నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో అటువంటి జుత్తు ఉన్నది. అది లక్ష్మీదేవికి ఉంటుంది, సరస్వతీదేవికి ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ అన్వయమైందా? సురుచిర బంభరవేణి సురనుత కళ్యాణి. సురలంటే దేవతలు, నుత అంటే వాళ్ళ చేత స్తోత్రము చేయబడిన, కళ్యాణి అంటే మంచి గుణములు ఉన్నది. దేవతల చేత స్తోత్రములు చేయబడినటువంటి మంచి గుణములు ఉన్నది లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా. అందుకని ఇప్పుడు ఆ కీర్తన ఎవరికి అన్వయమైంది? ఆ గీతం ఇద్దరికీ అన్వయమైంది. కాబట్టి వరవీణా మృదుపాణి వనరుహలోచనురాణి సురుచిర బంభరవేణి సురనుత కళ్యాణి. అటువంటి తల్లి నిరుపమ శుభగుణలోల. నిరుపమ అంటే అనుపమ
అంటే ఉపమానం వేయడానికి వీలు లేనిది అని, ఇంకా పోల్చడానికి లేదు. అంత గొప్ప తల్లి. ఎటువంటి తల్లి? అటువంటి శుభగుణములకు ఆమె లోల. అంతగా వశురాలై ఉంటుంది. అన్ని శుభమైనటువంటి గుణములు ఉన్నాయి ఆవిడ దగ్గర. అటువంటి తల్లి నిరుపమ. ఇంకోతుందా అంటే చెప్పడం కష్టం. లేదు. ఇప్పుడు అటువంటి మంచి గుణములు ఉంది లక్ష్మీదేవి, సరస్వతీదేవి. అందులో ఇద్దరికి సరిపోయింది. నిరుపమ గుణలోల నిరత దయాప్రదశీల. ఆమె ఎవరు తనని ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ దయతో అనుగ్రహిస్తుంది. సరస్వతీదేవి అనుగ్రహిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఆ గణరాగ గీతం ఇద్దరికీ అన్వయం అవుతోందా లేదా? పెద్ద ఇబ్బంది ఎక్కడొచ్చేస్తుందంటే వరదాప్రియ రంగనాయకి. వరదాప్రియ రంగనాయకి అనేటప్పటికీ లక్ష్మీపరంగా విడిపోట్లా. వరదాప్రియ అంటే వరదరాజస్వామి వారి యొక్క ప్రియురాలు లక్ష్మీదేవి. వల్లి తాయారు కాంచీపురంలో ఉందిగా మహాతల్లి. అలాగే రంగనాయకి శ్రీరంగనాథ స్వామి వారి యొక్క ఇల్లాలు శ్రీరంగనాయకి. శ్రీరంగహర్మ్యత లమంగళ దీప రేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామ. అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీసఖానోకహర్తి స్తననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరేఫా రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచరరచనా తరతమ్యే మురారే వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి. భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్ వైశ్వరూప్యానుభావా సానశ్రీః అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అని శ్రీరంగనాయకి అని లక్ష్మీదేవికి పేరు. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామ అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. కాబట్టి శ్రీరంగనాయకి అంటే లక్ష్మీదేవి. ఏమండి మరి వరదాప్రియ అంటే వరదరాజస్వామి ప్రియురాలు, రంగనాథుని ఇల్లాలు. లక్ష్మీదేవి కదా. కీర్తనలోకి సరస్వతీదేవి ఎలా అన్వయం అవుతుంది? మరి అక్కడికి వచ్చేటప్పటికి అన్వయం అవదుగా అంటారేమో. వరద అంటే వరములను ఇవ్వడంలో ప్రియ, చాలా ఇష్టమైంది. ఇతర భక్తులైన వాళ్ళకి వరాలు ఇవ్వడం ఆవిడికి ఎంతో ఇష్టం. కాబట్టి వరదా ప్రియ రంగనాయకి. రంగనాయకి అంటే రంగనాథుడి ఇల్లాలన్నారుగా, మరి ఇప్పుడు ఎలా చెల్లుతుంది? రంగస్థలం అనకు నాయకి. ఈ సభ మీదకి వచ్చి నేను కూర్చున్నాను, సరస్వతీ కటాక్షం లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు? 4 మాటలు చెప్తున్నాను కాబట్టి కూర్చున్నారు కదా. ఇప్పుడు రంగస్థలానికి నాయకి ఎవరు? నాలో ఉన్న నా సరస్వతి, నా తల్లి. ఒకరు నృత్యం చేశారు, సరస్వతీ కటాక్షం. ఒకరు కవిత్వం చెప్పారు, సరస్వతీ కటాక్షం. ఒకరు పాట పాడారు, సరస్వతీ కటాక్షం. రంగనాయకి, రంగస్థలం మీద భాషించే శక్తి ఆవిడే. కాబట్టి ఇప్పుడు సరస్వతికి అన్వయం అయిందా లేదా? వరదాప్రియ రంగనాయకి. అటువంటి తల్లి వాంఛిత ఫలదాయకి, కోరిన ఏ కోరికలైనా ఇచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవి పరం సరస్వతీదేవి పరం కూడా అయిందా లేదా? అదే ఘనరాగ గీతం. అలాగే చిట్ట చివరికి వచ్చేటప్పటికి సరసిరుహాసన జనని. సరసీరుహము అంటే తామర పువ్వు, ఆసన అంటే దాని మీద కూర్చున్నవాడు. ఆ కూర్చున్నవాడికి జనని తల్లి. ఎవరు కూర్చుంటారు తామర పువ్వు మీద? బ్రహ్మగారు కూర్చుంటాడు. ఆ బ్రహ్మగారు ఎక్కడి నుంచి పుట్టాడు? శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చినటువంటి తామర పువ్వులో కూర్చుని ఉంటాడు. ఆయనకి తల్లి లక్ష్మీదేవి, విష్ణువు యొక్క ఇల్లాలు కాబట్టి సరసిరుహాసన జనని అంటే తామర పువ్వులో కూర్చున్నటువంటి 4 ముఖములున్నటువంటి బ్రహ్మగారి యొక్క తల్లి అయినటువంటి లక్ష్మీదేవి విష్ణువు యొక్క ఇల్లాలు కనుక లక్ష్మీపరమైంది ఆ గీతం. మరి సరస్వతీదేవి పరం ఎలాగవుతుంది అంటే సరసిరుహాసన, తామర పువ్వు మీద సరస్వతీదేవి కూడా కూర్చుని వీణ వాయిస్తుంటుంది. అందుకని ఆవిడికి జనని, లోకములకు తల్లి సరస్వతీదేవి. అందుకని ఇప్పుడు సరసిరుహాసన జనని, తామర పువ్వు మీద కూర్చుని లోకములకు తల్లి సరస్వతీ పరం. జయ 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 5 మాటలు జయ. ఎవరు ఈ గీతాన్ని నమ్మి పలుకుతున్నారో వాళ్ళందరికీ జయమే వస్తోంది. అదే ఒక్క ఘనరాగ గీతం పాడితే సరస్వతి లక్ష్మీ కటాక్షం కూడా వస్తోంది అంటే కదలిక కాబట్టి పార్వతీదే ఉంది. 3 ఉన్నారా లేదా? ఒక్క గీతంలోకి, ఒక ఘనరాగ గీతంలోకి, అందుకు దాన్ని సంగీతంలో కృతులు కీర్తనలు నేర్పడానికి ముందు ఘనరాగ గీతంగా నేర్పుతారు. అసలు ముందు నీకు ఇది అర్థమైతే భేదబుద్ధి విడిచిపెట్టి భగవతిని దర్శనం చేయడం, నమస్కరించడం వస్తే అనుగ్రహ శక్తి ఉంటుంది నీకు.
ఇది కల్పించడానికి పిల్లల్ని కూర్చోబెట్టి సంగీతం నేర్పించేటప్పుడు వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిర బంభరవేణి సురనుత కళ్యాణి అంటూ ఈ ఘనరాగ గీతాన్ని నేర్పుతారు. అందుకని ఇప్పుడు నవదుర్గా స్వరూపము అని నేను మాట్లాడినప్పుడు మీకు అర్థమైనటువంటి విషయం ఏదై ఉండాలి అంటే ఆమె కేవలము దుర్గాస్వరూపము అని కాదు దాని అర్థం. దుర్గాస్వరూపముగా లక్ష్మీ కటాక్షం, దుర్గాస్వరూపంగా సరస్వతీ కటాక్షం. అదే తల్లి ఒకటే ఇస్తుందని కాదు, అదే తల్లి అన్నీ ఇస్తుంది. అందుకే మహిషాసుర మర్దని అయినటువంటి దుర్గా సప్తశతితో చండీహోమం చేస్తూ నవరాత్రుడు శారదా నవరాత్రులు అయ్యాయి. చివరకొచ్చేటప్పటికి ప్రధాన ఫలితం శారద. అసలు జ్ఞానం లేని మిగిలినవి ఎందుకు పరిణితి పొందవుగా. అందుకని సరస్వతీ పూజలు. సరస్వతీ పూజ అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరస్వతీ పూజ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అది విద్యార్థులు చేసుకునే పూజ అనుకుంటారు. కాదు, సరస్వతీ పూజ అంటే ఆయుధ పూజ అని పిలుస్తారు. మీరు మైసూరులో చూస్తే ఆయుధ పూజ అంటే సైనికులు వాడేటటువంటి ఆయుధాలు కూడా పెట్టి మైసూరు మహారాజా గారు ఇప్పటికీ హెలికాప్టర్లో దిగుతాడు మహానవమి నాడు. విజయదశమి 10వ రోజు, 9వ రోజు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మొదటి 3 రోజులు దుర్గగా, రెండవ 3 రోజులంటే 4 నుంచి 6, 4, 5, 6 3 రోజులు మహాలక్ష్మీ పరంగా, చివరి 7, 8, 9 రోజులు మహాసరస్వతీ పరంగా పూజ ఉంటుంది. ఉన్నప్పుడు 9వ రోజు చిట్ట చివరి రోజు కామకోటి వారు ఒకలా చేస్తారు. కామకోటి వారు ముందు రోజే సరస్వతీ పూజలో పెట్టవలసినవన్నీ కూడా రాత్రి అమ్మవారి దగ్గర పెట్టి వదిలేస్తారు. పిల్లలందరికీ కళాలు ఇవ్వాలనుకున్నారనుకోండి, ముందు రోజు రాత్రే పెట్టేస్తారు. ముందు రోజు రాత్రే అమ్మవారి దగ్గర ఉంటాయి, ఉండి మర్నాడు పూజకు వస్తాయి. పూజ చేసేటప్పుడు సరస్వతీ పూజలో చాలా మంది అభిప్రాయం ఏమిటంటే అది విద్యార్థులు చేసుకునే పూజ కాబట్టి విద్యార్థులతో సరస్వతీ పూజ చేయించుకుంటే చాలు. చాలా తప్పు. సరస్వతీ పూజలో పెట్టేవి ఏమిటో తెలుసా? మీరు నన్ను సక్రమంగా అర్థం చేసుకుంటే మా ఆవిడ కూరగాయలు తరిగే కత్తిపీట కూడా. ఎందుకో తెలుసా? ఇవాళ చాలా మంది మాట అంటుంటారు, వర్క్ ఈజ్ వర్షిప్. ఎందుకంటే గుళ్ళు గోపురాలు అంటారు. తప్పు. వాడికేం తెలుసు, వాడి బుర్ర. అసలు దాన్ని చెప్పినది సరస్వతీ పూజ చెప్పింది. సరస్వతి అంటే ప్రవాహం. ఒక వ్యక్తి యొక్క నైపుణ్యం దేని మీద ఆధారపడుతుంది? ఒక పరికరాన్ని అతను పట్టుకోవడం మీద, ఆ పరికరాన్ని అతను ఉపయోగించడం మీద ఉంటుంది. ఒక పెద్ద శిల ఉందండి, ఒక రాయి, అందులోంచి 25 అడుగుల ఎత్తు హనుమ రావాలి. ఇప్పుడు ఆ నల్లరాతి మీద కూర్చుని శిల్పి ఉలి పట్టుకుని చెక్కుతాడు. చెక్కుతూ వెళ్ళిన తర్వాత చిట్ట చివర కళ్ళు చెక్కాలి. ప్రధాన శిల్పి వచ్చి కొబ్బరికాయ కొట్టి కూర్చుని చిన్న ఉలి పట్టుకుని ఎంత జాగ్రత్తగానో కొడతాడు. ఎందుకంటే ఇంత విగ్రహం అయిపోయిన తర్వాత కన్నుకి పెద్ద పెచ్చి ఎగిరిపోయింది అనుకోండి, పోయిందంతే ఆ విగ్రహం. అంత జాగ్రత్తగా చెక్కుతాడు. ఇప్పుడు ఇంతమంది కోర్కెలు తీర్చి, ఇంతమంది చేత అభిషేకాలు అందుకుని, ఇంతమంది చేత పూజలు అందుకుని, ఇన్ని అధివాసాలు అందుకుని ప్రతిష్ఠ అవుతున్నటువంటి మూర్తి ఒక నల్లరాతిలోంచి బయటికి వచ్చేటట్టుగా చేసినటువంటి శిల్పిలో సరస్వతి కటాక్షము లేని నాడు ఎలా వచ్చింది? ఆయన యందు సరస్వతి ఉలితో మూర్తిని తీయగలిగిన శక్తిగా లోపలుంది. అది ఉలిని పెట్టి సుట్టితో కొడుతున్న ప్రతి దెబ్బలో సరస్వతీ కటాక్షం ప్రవహిస్తూ ఇంతమందిని అనుగ్రహించే మూర్తిగా బయటికి వచ్చింది. ఇప్పుడు ఆయన సరస్వతీ కటాక్షానికి ఆధారమేది? ఆ ఉలి. అందుకని ఆయుధ పూజలో ఉలి పెడతాడు. ఒక సైనికుడు ఉన్నాడు, కత్తి చేత్తో పట్టుకుని యుద్ధానికి ఎడతాడు, వెళ్ళి శత్రువుల్ని దునుమాడతాడు. ఇప్పుడు తన జీవితానికి ఆస్కారం ఏది? ఆ కత్తి. ఆ కత్తికి పూజ చేస్తాడు. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, బయట మబ్బేసి వాన పడుతూ ఉంటుంది, అంతే గబగబా నాగలి భుజాన వేసుకుని వెళ్ళి 2 ఎద్దులకి నాగలి కట్టి, నాగలి పట్టుకు దున్నడం అంత తేలికేం కాదు, పైకి కనపడినంత ఉండదు. తెలిసి తెలియక నాగలి పట్టుకుంటే కాలు తెగిపోతుంది. ఆ తలపాగా కట్టుకోవడంలో తెలుస్తుంది రైతు బిడ్డ అని. ఆ తలపాగా కట్టుకుని ఆ నాగలి పట్టుకుని రైతు ఆ ఎద్దుల్ని రెండింటినీ తోలుతూ అది పైకి తేలిపోకుండా భూమి లోపలికెళ్ళి అడ్డు పడిపోకుండా పెళ్లలు పైకొచ్చేటట్టుగా దాన్ని తేలుస్తూ గుచ్చుతూ జాగ్రత్తగా ఒత్తిడి పెడుతూ ఎద్దులు నడిపిస్తూ దుక్కి దున్నేటటువంటి రైతు ఉంటాడే,
ఆ భూమిని సారవంతం చేయగలిగినటువంటి ఆ శక్తి ఆ నాగలికి ఎద్దులు కట్టి నడిపించగలిగినటువంటి ఆయన ప్రజ్ఞ ఇంతమంది అన్నం తినడానికి పంట పండడానికి కారణమైంది. ఆ నాగలి ఆయన సరస్వతి అనుగ్రహానికి సాధనం. కాబట్టి నాగలికి ఆయన పూజ చేస్తాడు. నేను ఇంత కాస్త ఆరోగ్యంగా ఉండి సాయంకాలం అయ్యేటప్పటికీ గుక్కెడు మంచినీళ్లు తాకుండా 2 గంటలు ఉపన్యాసం చెప్పాలంటే నేను తినవలసినటువంటి సాత్వికమైన ఆహారాన్ని నాకు కావలసిన రీతిలో వండి పెట్టడానికి ఆ ఏ కూర ఎలా తరగాలో అలా వండి పెట్టడానికి